హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు శిల్పారాజ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మెంతి కూర చేద్దాం అనుకుంటున్నాను. క్యాజువల్‌గా అందరూ చేస్తారు. కాకపోతే నేనేదో డైలీ రొటీన్ చూపిద్దామని చెప్పి చేసి చూపిస్తున్నాను అంతే. చేస్తూ మాట్లాడుకుందాం రండి. నేను ఆల్రెడీ ఆయిల్ వేసేసా అందులో. నాది ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్‌లో ఉందండి. ఎలా పెట్టాలో వీడియోస్ తెలియటం లేదు. మీరు ఒకసారి నాకు కమెంట్లో చెప్పండి ఎలా పెట్టాలి అని చెప్పి. నేను ఎక్కువ బయటకి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. మళ్ళీ ఫ్రెండ్స్ సర్కిల్ లేదు. ఎవరో ఒక మాట అన్నా బాధపడేదాన్ని. ఇట్లా కనీసం యూట్యూబ్ ఛానల్ అంటే చాలా ఇష్టం. కాకపోతే భయపడి ఇన్ని రోజుల వరకు పెట్టుకోలేదు. ఇప్పుడు పెట్టా. ఏమో చూద్దాం ఎట్లా ఉంటుందో తెలియదు. ఇందులో అన్నా కనీసం డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్గా అన్నా మాట్లాడగలుగుతాను కదా నేను, ఫ్రెండ్స్ సర్కిల్ లాగా అన్నట్టుగా అనిపించి పెట్టినాను. ఫస్ట్ కదా వీడియో కొంచెం క్లారిటీగా వస్తున్నాయో రావట్లేదో. ఇది పచ్చిమిర్చి అండి. దీంట్లో ఎల్లిపాయలు 5 ఎల్లిపాయలు, పసుపు, ఉప్పు తగినంత వేసి కారం మిక్సీ పట్టినాను. నిన్ననే కాదు, అందరికీ కూడా, హౌస్ వైఫ్ లేడీస్కి ఎవరు ఇష్టం అనిపించిన వాళ్ళు ఈ ఇయర్లో యూట్యూబ్ పెట్టుకొని అందరు కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మార్నింగ్ చేసా టమాటా కర్రీ, రైస్ చేసా. ఇప్పుడు మళ్ళీ కర్రీ చేస్తున్నాను. ఒక చిన్న మాటన్నా బాధపడి మనస్తత్వం ఉన్న వాళ్ళకి కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ కూడా తక్కువనే ఉంటుంది. నాది చాలా చిన్న ప్రపంచం. నా 2 కూతుర్లు, మా హస్బెండ్, నేను, అంతే. అందరూ నీకు ధైర్యం లేదు, నువ్వేం చెయ్యవు, ఏది సాధించవు అని అన్న వాళ్ళే ఉన్నారు. అందుకే కనీసం దీంట్లో అన్న సక్సెస్ లేకున్నా నేను ఒకటి పెట్టగలిగినా కదా అని ధైర్యం చేసి అనేదాన్ని బట్టి పెట్టిన అంతే. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మెంతి కూర వేసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియో తీసేది కూడా నా చిన్న కూతురు. ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు తను, అందుకే వీడియో తీస్తున్నాను. తనకు కొంచెం స్టమక్ పెయిన్. తర్వాత దగ్గుతుందండి చాలా, అందుకని కొంచెం అల్లం తేనె కలిపిస్తే తగ్గుతుంది కదా అని. స్టార్టింగ్ కదా కొంచెం భయంతో తీస్తున్నాను వీడియోస్. అంత మాట్లాడడం కూడా అంత ప్రాక్టీస్గా అంత లేదు.
ఇలా తింటే కొంచెం తగ్గుతుందండి. ఇప్పుడు దీంట్లో మెంతి కూర వేద్దాము. మార్నింగ్ టమాటాలు కట్ చేస్తుంటే ఇది కట్ అయిందండి ఏలు, అందు గురించి ఏలు ఇట్లా పెడుతుంది. వాళ్ళు తప్పుగా అనుకోకండి. ధైర్యం లేకపోతే ఎప్పుడు మనం ఒకళ్ళ మీద ఆధారపడడమే ఉంటుందండి. అందుకే ధైర్యం ఉండాలి. నాకు అదే ప్రాబ్లం, ధైర్యం లేకపోవడమే. ఏ చిన్నదానికి బయటికి వెళ్ళాలన్నా మా ఆయనతోనే వెళ్ళాలి, నా పిల్లలతో వెళ్ళాలి, ఒక్కదాన్ని ఏడికి వెళ్ళను. అందుకే శివుడికి ఎప్పుడు మొక్కుకుంటా ఉంటున్నా, నాకు ధైర్యం ఇవ్వమని. ఇది పప్పు వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇది కొంచెం నీరు ఇది వదిలిన తర్వాత వేస్తాను. ఇప్పుడే వేసినంటే ఇది మొత్తం మెత్తగా అయిపోతుంది పప్పు, కర్రీ టేస్ట్ రాదంతా.